మహేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనాగరికమైనటువంటి చర్యలలో అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజలలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి, ప్రభుత్వం ప్రజలకు ఫ్రెండ్లీగా కొనసాగుతుంది అంటనంటే ప్రజలకు ఇమ్మీడియట్గా అవసరం ఉన్నటువంటి అష్యూరెన్సెస్ ఏంటి? ఒకటి ఏంటంటే అండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది వ్యాపారస్తులే నెగ్గగలిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులే రాజకీయాలలో రాణించగలిగారు. ప్రభుత్వం, పరిపాలన, ప్రజాస్వామ్యం అంటే అందరిది, అది కొందరిది కాదు. అది అందరిది కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? సార్, మొదటిగా ఏంటంటే ప్రభుత్వం మనం అంటాం, కానీ మెయిన్ ఏంటంటే మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి. మన కంట్రీలో డెమోక్రసీ అంటేనే ఇట్ ఈస్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఈ డెమోక్రసీలో మనం అందరం కూడా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే ఐకమత్యం ఉండాలి. అది కూడా ప్రజలలో ఐకమత్యం ఉండాలి. ప్రజలలో ఐకమత్యం ఉన్నప్పుడే మనము పోయి ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం. ప్రభుత్వము మనకి ఏదో చేశారని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొద్దు, కానీ మనకి ఏం అవసరం ఉందో మనం ముందే ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళది చేయకపోతే దెన్ దే ఆర్ డెఫినెట్లీ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అగేన్స్ట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మనము మీరు చెప్పినట్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పుట్టి కొంతమందినే వాళ్ళ దగ్గరలోకి రానిచ్చింది, కొంతమందే వాళ్ళతో ఉండగలిగారు, కొంతమందిని వాళ్ళు సాటిస్ఫై చేసింది, డెఫినెట్లీ సార్. కానీ మనకి ఎప్పుడైతే మనం అందరం కూడా ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళందరికీ కూడా లబ్ధి జరగాలంటే, వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలంటే, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళకి దొరకాలంటే డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ప్రజా ప్రభుత్వం అయి ఉండాలి. ప్రజా ప్రభుత్వం ఏంటంటే మనం చూసుకున్నట్టే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక ప్రజలు వాళ్ళ సమస్యని చెప్పుకోవడానికి ఎక్కడికైనా వెళ్దామంటే ముళ్ళ కంచెలతోటి అది మొత్తం కూడా వేసేసారు, అక్కడ రాని కూడా చేసేస్తారు. కానీ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందో వాళ్ళు ఏదో చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను మీరు అడిగిన కాంటెక్స్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ గొంతుని విప్పి ఎప్పుడైతే వాళ్ళ సమస్యలను చెప్తారో, ఎప్పుడైతే వాళ్ళ బాధలను చెప్తారో, ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని విని ఎప్పుడైతే దాన్ని అనుసరించి వాళ్ళకి న్యాయం చేకూరుస్తుందో అప్పుడే ఒక ప్రభుత్వం నిలబడగలది, అప్పుడే ఆ ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకొనబడుతుంది. లేకపోతే కనుక అండి లాస్ట్ టైం కి మనకి ఏమైందో అది జరుగుతుంది. ఎవరి చేతిలో కూడా పవర్ అనేది శాశ్వతం కాదు. ఈ రోజు పవర్ ఉంటది, రేపు పవర్ ఉండేది. పవర్ వెళ్ళిపోతే ఏమైందో మీకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. దానికి డిబేట్ కూడా నడుస్తుందని అనుకుంటున్నాను. Yes.